గణపతయే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. మిత్రులందరికీ నమస్కారం. భక్తిపథం 6457 ఛానల్కు స్వాగతం. హిందువుల ముఖ్య పండుగలలో అందరూ సామూహికంగా ఎంతో వైభవంగా నిర్వహించుకోగల ఒక గొప్ప పండుగ వినాయక చవితి పండుగ. ఈ నెల 7వ తేదీ శనివారం రోజున రానే వచ్చేసింది. ఈ పండుగను మొదట మహారాష్ట్రలో అద్భుతంగా జరుపుకునేవారు. కానీ అనాదిగా గత కొన్ని దశాబ్దాలుగా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో భారీ విగ్రహాలతోటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గణపతి నవరాత్రులను జరుపుకుంటున్నారు. వాడవాడలా గణపతి విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి ఎంతో వైభవంగా ఈ గణపతి నవరాత్రులను జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఈ సందర్భంగా చాలామంది భక్తులు కూడా గణపతి మండపాల్లోనే ఉంటారు. గణపతి మండపాల్లోనే కూర్చొని భగవద్ధ్యానం చేస్తూ, ఆ గణపతి సేవ చేస్తూ, రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ధార్మికంగా గడపడం అనేది ఈ నవరాత్రుల లోపల చాలామందికి అలవాటు. చాలామంది అలాగే ఉంటారు. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వినాయకుడు విఘ్న నాయకుడు, అనేక విఘ్నాలను తొలగించేవాడు. ఎటువంటి ఆటంకాలను కూడా కేవలం దర్శించుకొని ఒక దండం పెట్టినంత మాత్రాన ఎటువంటి ఆటంకాలు లేకుండా మన కార్యాలను విజయవంతంగా నెరవేర్చుకోగలిగే శక్తియుక్తులు ఇచ్చే దేవుడు, ఇచ్చే భగవంతుడు ఆ గణపతి, గణేష్ మహారాజ్ అని కూడా అంటారు కదా. కాబట్టి అటువంటి వినాయకుడు గణనాయకుడు అంటారు, విఘ్న నాయకుడు అంటారు, గజముఖుడు, లంబోదరుడు, ఈ రకంగా చాలా పేర్లు గణపతికి ఉన్నాయి. అయితే మనము ఈ గణపతి యొక్క వైశిష్ట్యాన్ని, గణపతి ఆవిర్భావ వైశిష్ట్యాన్ని, ఎక్కడెక్కడ ఎలా వెలిశారు, ఎందుకు వెలిశారు, కారణాలు ఏమిటి, అసలు ఆ గణపతి యొక్క క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి అనే విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ నవరాత్రుల సందర్భంగా ఆ చరిత్రలన్నీ తెలుసుకుందాం. ఈ చరిత్రలన్నీ కూడా, ఈ అష్ట వినాయకుల చరిత్రలన్నీ కూడా వ్యాస భగవానుడు రాసినటువంటి గణేష పురాణంలో వివరించబడ్డాయి. కాబట్టి ఆ వ్యాస భగవానుడు రాసినటువంటి గణేష పురాణంలో వివరించబడిన ఈ అష్ట వినాయకుల గాథలను ఒక్కొక్కటిగా ప్రతిరోజు మీకు ఆడియో రూపంలో అందించాలని నా సంకల్పం. కాబట్టి మీరు ఆదరించండి. ఈ వీడియోను ఆదరించి భక్తి శ్రద్ధలతో తప్పకుండా ఈ కథలన్నిటినీ విని చదివి వినాయకుని అనుగ్రహానికి పాత్రులు కావాలని మరీ నా కోరిక. కాబట్టి ఇంకో విషయం ఏమిటంటే, ఈ 8 వినాయకులు చాలామందికి తెలియదు అష్ట వినాయకులు అని. ఈ అష్ట వినాయకులు ఎక్కడెక్కడ అంటే అన్ని వినాయకులందరూ కూడా పూణే చుట్టుపక్కల ఉన్నారు. అష్ట వినాయకులందరూ కూడా మహారాష్ట్రలోని పూణే నగరానికి చుట్టుపక్కల ఉన్నాయి. కాబట్టి ఆ చుట్టుపక్కల ఎందుకు ఉన్నాయి, ఏ సందర్భంలో వెలిశాయి అనే విషయాలన్నీ మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈనాటి వీడియోలో అన్ని అష్ట వినాయకులను స్మరించుకోనగలిగినటువంటి ఒక శ్లోకం ఉన్నది. ఆ శ్లోకాన్ని మనం చదువుదాం. ఆ శ్లోకాన్ని చదివి వినాయకుడికి భక్తితో మొక్కుదాం. మన కోరికలు తీర్చమని ప్రాధేయపడదాం. తప్పనిసరిగా గణపతి మన కోరికలు తీరుస్తాడు, ఎక్కడైనా విజయాలు సంపాదించి పెడతాడు. కాబట్టి అటువంటి వేదవ్యాసుడు రాసినటువంటి అష్టాదశ ఉప పురాణాల్లో ఈ గణేష పురాణం కూడా ఒకటి. కాబట్టి అటువంటి మహాపురాణం లోపల ఉన్నటువంటి గాథలను మీకు రేపటి నుండి ఒక్కొక్క కథ, ఒక్కొక్క వినాయకుడి గురించి నేను ఆడియో పెడతాను. మీరు వినండి, భక్తితో వినండి, వినాయకుడి అనుగ్రహానికి పాత్రులు కండి. ముందుగా ఈనాటి వీడియోలో మాత్రం ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. ఆ శ్లోకం
స్వస్తి శ్రీగణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం బల్లాళం మురుడం వినాయకమఢం చింతామణిధేవరం లేన్యాద్రిం గిరిజాత్మకం సువరదం విఘ్నేశ్వరం ఓఝరం గ్రామే రంజన సంస్థితో గణపతి కుర్యాత్ సదా మంగళం. ఈ మంగళకరమైనటువంటి ఈ మంగళ శ్లోకాన్ని ప్రతిరోజు గనక ఈ భక్తులందరూ కూడా చదువుకొని వినాయకునికి దండం పెట్టి తాము కోరుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. తర్వాత ఈ అష్ట వినాయకుల పేర్లు మొదట మోరేశ్వర్, మోర్గాం అనే పట్టణం లోపల ఉన్నటువంటి మోరేశ్వర్ మొదటిది, సిద్ధి వినాయకుడు రెండవది, సిద్ధిటేక్ అనే నగరం. తర్వాత మూడవది బల్లాళేశ్వర్, పాలి అన్నమాట, వరద వినాయక్ నాలుగవది. తర్వాత ఐదవది చింతామణి వినాయకుడు. ఇలా ఒక్కొక్కరికి రకరకాల పేర్లు. ఆరవ వినాయకుడు గిరిజాత్మజ వినాయకుడు, ఏడవ వినాయకుడు శ్రీ విఘ్నేశ్వర్, ఎనిమిదవ వినాయకుడు శ్రీ మహాగణపతి, రంజన్గాంలో ఉన్నటువంటిది శ్రీ మహాగణపతి. అయితే ఇలా ఈ 8 వినాయకుల గురించి, ఆ వినాయక క్షేత్రాల గురించి, వినాయకుల ఆవిర్భావ వైశిష్ట్యం అటన్నిటి గురించి మనం రేపటి నుంచి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. అంతవరకు మరొక వీడియో వచ్చే వరకు సెలవు. మరొక వీడియోలో కలుద్దాం. మా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.